దేవుని పట్టణం అనే ఓ అందమైన పల్లెటూరులో రంగయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ఆ ఊరి జమీందారైన రాఘవయ్య దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్య, అతని భార్య రత్నం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, పొద్దుననగా వెళ్లారు, ఇప్పటి వరకు రానేలేదు. పిల్లలు మీ గురించి ఎదురు చూసి చూసి ఇప్పుడే నిద్రపోయారు. రత్నం, మీకు పిల్లలకు నేను చాలా అన్యాయం చేశాను. ఎప్పుడూ లేంది ఈరోజు ఒక దగ్గర జూదం ఆడుతుంటే కూర్చున్నాను. ఏంటి, జూదమాడారా? అవును రత్నం, నా ఆస్తితో పాటు పదవిని కూడా కోల్పోయాను. ఎంత పని చేశారండి. ఇకపై మన భవిష్యత్తేంటో ఒక్కసారైనా ఆలోచించలేదా? అక్కడి వాళ్లంతా రెచ్చగొట్టేసరికి నేను ఆస్తినంతా పణంగా పెట్టి ఆడేశాను. అంతా కోల్పోయాను. కేవలం మన గొర్రెల మంద మాత్రమే మిగిలింది. ఓరి దేవుడు, మమ్మల్ని ఎందుకిలా నడి రోడ్డు మీదకు లాగేశావు? ఏ రోజైనా ఎవరి సొమ్మైనా ఆశపడ్డామా? దానాలు ధర్మాలు అంటూ ఉన్న ఆస్తిలో సగం భాగం ఖర్చు చేసేశాం. ఆ కాస్త సగమైనా మాకు కానీయకుండా చేసేశావా? ఇది ఎంతవరకు న్యాయం? ఏమండి, ఆ గొర్రెల మంద మాత్రం ఎందుకు వదిలేశారు? దానిని కూడా ఎవరికో ఒకరికి దానం చేసేయలేకపోయారా? దాన్ని కూడా నేను ఓడిపోయాను రత్నం. కాని రంగయ్య అప్పుడే వచ్చాడు. ఆటలోకి చొరపడి తెలివిగా 4 ఎత్తులేసి గొర్రెల మందని తను గెలుచుకున్నాడు. మనకతను 10,000 అప్పున్నాడుగా. దానికి బదులుగా ఈ 50,000 గొర్రెల మందని నాకిచ్చేశాడు. అయితే తిరిగి మనం 40,000 అప్పున్నామన్నమాట. లేదు రత్నం, వాడు నా మీద అభిమానంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పాడు. ఓహో, వాడిచ్చిన దానం పుచ్చుకొని వచ్చారన్నమాట. సరే సరే, పదండి. ఇంకా ఏ రోడ్డు మీదనో ఏదో ఒక గుడిసె వేసుకుందాం. అలా రాఘవయ్య కుటుంబం రోడ్డున పడుతుంది. ఇంతలో గొర్రెల కాపరి రంగయ్య తన మిత్రుడు బసవయ్యతో పొలం గట్లపై కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చలేదురా. ఎరా, నేనేం చేశానని? పుట్టినప్పటి నుండి పేదవాళ్ళగానే బతుకుతున్నాం. ఎప్పుడు ఎవరో ఒకరి కింద ఊడిగం చేస్తానే జీవితం వెళ్ళబెట్టాం. ఏదో అదృష్టం కలిసి వచ్చి జోదవాడినందుకు నీకు గొర్రెల మంద ప్రాప్తమయ్యింది. కానీ నువ్వు దాన్ని నీ యజమానికి ఎలా ఇచ్చేశావురా? హో అదా, ఆ జూదం ఆట ప్రతిరోజు నాకు మా నాన్న నేర్పించేవారు. ఇంచుమించు ప్రతిరోజు నేను మా నాన్న అన్నయ్యలు కలిసి ఆటను ఆడుకునేవాళ్ళం. మా అమ్మ ఎందుకండి ఇంట్లో జూదం ఆడిపిస్తున్నారని కోపగించుకునేది. అందుకు సమాధానంగా మా నాన్న ఒకరోజు ఇలా చెప్పారు. ప్రపంచంలో బ్రతకటానికి ఏ పనైనా చెయ్యొచ్చు, కానీ అప్పటికప్పుడే డబ్బు రావాలని అత్యాశతో జూదంలో కూర్చుంటే అంతకంటే పాపం మరొకటి లేదు. ఎందుకంటే ఆటలో ప్రాణాలే కాదు, కుటుంబం